వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? ఏం చేస్తున్నారు? నిజంగా ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఆ ప్లేస్ చూస్తుంటే నిజంగా ఆ ప్లేస్కి మాత్రమే తెలుసండి. మేము ఇంటికి వచ్చింది 2020లో అనమాట. మా కొత్త ఇంటికి, మా కొత్త ఫ్లాట్కి వచ్చింది 2020లో. 6 ఇయర్స్ నుంచి కేవలం అదే ప్లేస్ అనమాట. నేను వేరే ప్లేస్ కూడా మార్చను. మ్యాక్సిమం ఇక్కడే కూర్చుంటాను. ఏదైనా వర్క్ జరిగితే అండ్ ఇక్కడ కూర్చోలేని సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రమే పిల్లలు ఇక్కడ అల్లరి చేస్తే నేను బెడ్రూమ్లోకి వెళ్ళి చదువుతా తప్ప మిగతా అంతా హాల్లో ఎగ్జాక్ట్లీ సేమ్ ప్లేస్. ఇంకా ఈ చైర్ వచ్చేసి నాది థర్డ్ చైర్ అనమాట. అంటే కూర్చొని గ్రూప్ 1 2023లో ఒక చైర్ పోయింది, 2024లో ఒక చైర్ పోయింది. ఇది నాది 3వ చైర్. ఇంకా ప్రతిసారి ఈ సంవత్సరమే లాస్ట్ అంటున్నాను, కానీ ఇంకా అది ప్రొలాంగ్ అయితేనే ఉంది. నిజంగా శక్తి సరిపోవట్లేదండి. నేను ఎంత మోటివేట్ చేసుకున్నా కూడా నా సైడ్ నుంచి వెళ్ళి ఆరోగ్యం కూడా సహకరించాలి కదా. నిజంగా అసలు నడుము ఎంత నొప్పిలేస్తుందంటే ఈ చైర్ల మీద కూర్చొని చదవడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయన్నమాట. గ్రూప్ 1 మెయిన్స్ అప్పుడు ఒక్కొక్కసారి అయితే నేను ఇంకా మొత్తానికి కంప్లీట్గా బంద్ చేసిన రోజులు కూడా వచ్చినాయి అనమాట. చాలాసార్లు చెప్పాను కూడా. అసలు ప్రిలిమ్స్ పాస్ అయిన తర్వాత మెయిన్స్కి మనకు 3 మంత్స్ టైమే ఉంది. ఆ 3 మంత్స్లో నేను ఒక 1 మంత్ నేను కంప్లీట్గా ఏమి చదవకుండా రెస్ట్ తీసుకున్నానంటే అర్థం చేసుకోండి. నాకు అప్పుడు హెల్త్ కండిషన్ నేనైనా చదవకుండా ఉండేది. సో నా హెల్త్ కండిషన్ చాలా దారుణంగా ఉండే అనమాట అప్పుడు. మళ్ళీ ఆయాసం వస్తుంది నాకు. ఇవన్నీ కేవలం ఈ కంటిన్యూస్ ప్రిపరేషన్ వల్లనే. కొంతమంది అందరూ అదే అంటూ ఉంటారు, కంటిన్యూస్ ప్రిపరేషన్ వల్ల ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ వస్తుంది అని అంటారు. కానీ ఏమోనండి, 2013 నుంచి ఇది 2026 చూస్తుండగానే 13 సంవత్సరాలు గడిచిపోయినాయి. నాకు రిజల్ట్ అనేది ఏంటిదని అర్థం కావట్లేదు. ఇంకా మా వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారండి. ఈరోజు బాక్స్లోకి ఆలూ కర్రీ చేసి పెట్టాను. ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నాను అని అంటే, భర్త కూర చేసినప్పుడు మెచ్చుకుంటే ఆ కిక్కే వేరు కదా. నార్మల్గా సర్వసాధారణంగా మనం కూర మంచిగా చేయలేకపోతే నువ్వు మంచిగా చేయలేదు కూర అని చెప్పేసి చెప్తారు, కానీ మంచిగా చేసిన రోజు మాత్రం అస్సలు చెప్పరు కదా. సో నేను ఇవాళ మా హస్బెండ్కి ఆలూ ఎలా చేయాలి అంటే ఫ్రై చేయమని చెప్పేసి అన్నారనమాట. డైలీ మెనూ, నైట్ పడుకునేటప్పుడు మార్నింగ్ ఏం టిఫిన్ చేయాలి, మార్నింగ్ బాక్స్లోకి ఏం పెట్టాలి, అలాగే ఈవినింగ్ ఏం కూర చేయాలి అనేది మేము ముందు రోజు నైటే డిస్కస్ చేసుకొని పడుకుంటాం అనమాట. పిల్లలనే మేము కూడా మొత్తం కంప్లీట్గా మేము 4 మెంబర్స్ మార్నింగ్ ఖచ్చితంగా రాగి జావా ఉంటుందండి. అంటే ఇంకా ఆల్టర్నేట్ డేస్లో ఒకసారి పెసర్లు పెడితే, ఒకసారి పల్లీలు, ఒకసారి శనగలు ఇలా అయితే తింటాం అనమాట. ఇంకా స్టడీ విషయానికి వస్తే నాకు మిడివెల్లో కొన్ని టాపిక్స్ అయితే మిగిలిపోయినాయండి. అది కనుక కంప్లీట్ చేశాను అనుకోండి ఇంకా మోడర్న్లోకి షిఫ్ట్ అయిపోవచ్చు. చాలామంది అక్క మీరు హిస్టరీ చదువుతున్నారు కదా, నిజంగా మీకు గుర్తుంటుందా అని చెప్పేసి అయితే అడుగుతున్నారండి. నేను చాలాసార్లు ఈ విషయం అయితే షేర్ చేశాను, మన ఛానల్లో ఉన్న అందరికీ కూడా తెలుసు. నాకు హేట్ సబ్జెక్ట్ అండి హిస్టరీ. ఎంత హేట్ సబ్జెక్ట్ అంటే అసలు దాన్ని చూస్తేనే నిద్ర వస్తుంది నాకు. హిస్టరీ చదవాలంటే ఏడుపు వచ్చేది. అట్లాంటిది నేను గ్రూప్ 1 ప్రిపరేషన్లో ఉన్నప్పుడు, నేను ఈవెన్ యూపీఎస్సీలో కూడా హిస్టరీ చదివేటప్పుడు ఏడ్చేదాన్ని. అబ్బా ఏం చదువుతాం రాని. అంటే యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు హిస్టరీ మీద అంత కమాండ్ రాలే అనమాట. కానీ నేను ఎప్పుడైతే 2022లో గ్రూప్ 1కి నేను కోచింగ్ జాయిన్ అయ్యానో, నిజంగా సీనయ్య సార్కి అయితే ఎన్ని దండాలు పెట్టినా తక్కువేనండి. అసలు సీనయ్య సార్ నాకు నేను లా ఎక్సలెన్స్లో నేను జాయిన్ కాకపోయి ఉంటే, సీనయ్య సార్ క్లాసెస్ కనుక నేను వినకపోయి ఉంటే హిస్టరీ మీద నా ఒపీనియన్ అనేటువంటిది చేంజ్ అయ్యేది కావచ్చు. అంటే స్టార్టింగ్లో రికార్డెడ్ క్లాసెస్ కదా నేను విన్నది. సీనియర్ సార్ క్లాసెస్ నేను ఫస్ట్ ఒక 2-3 క్లాసెస్లో నాకు నిజంగా అస్సలు నచ్చలేదన్నమాట. అబ్బా సార్ స్లో చెప్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. సార్ని అలవాటు చేసుకోవడానికి టైం పడుతుంది. వన్స్ ఒకసారి కనుక సార్ క్లాసెస్కి అలవాటు అయ్యారనుకోండి, నిజంగా చెప్తున్నా కదా, మీరు కూడా నాలాగే అంటారు తెలుసా. అసలు నిజంగా నమ్మలేదండి, నేనేనా హిస్టరీయేనా అని అనుకున్నాను. కానీ ఇప్పుడు హిస్టరీ నేను మన క్లాసెస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇండియన్ హిస్టరీ. ఇంకా ఎట్లా నోట్స్ రాసుకున్నానంటే, సీనియర్ సార్ మనకు స్టోరీ లాగా చెప్తారండి ఏదైనా కూడా. మనం ఇంకా సార్ స్టోరీ చెప్తున్నప్పుడు ఇంకా మనం నిజంగా ఆ ఏరియాకి వెళ్ళిపోతాం అనమాట. హరప్పా గురించి చెప్తున్నప్పుడు, మొహంజదారో గురించి చెప్తున్నప్పుడు, ఇంకా మరాఠా వార్స్ గురించి, ఇంకా యుద్ధాలు జరుగుతాయి కదా, అశోకుని గురించి చెప్తున్నప్పుడు నిజంగా నేనైతే ఒక ప్రపంచంలోనే ఉండిపోయాను అనమాట. అప్పుడు నా పిల్లలు చాలా చిన్న పిల్లలండి, నాకు అస్సలు నిద్ర సరిపోయేది కాదు. కానీ ఎట్లా తెలుసా, నాకు ఈ సార్ క్లాసెస్ వినాలి అన్న ఆ తపన వల్ల ఎట్లా అంటే అన్ని పనులు కంప్లీట్ చేసుకునేదాన్ని. మొత్తం హిస్టరీకే దగ్గర ఒక 75+ వీడియోస్ ఉన్నాయన్నమాట. మళ్ళీ ఒక్కొక్క వీడియో 2 hours లెంత్ ఉండే. సో అవన్నీ నేను ఎప్పుడు కంప్లీట్ చేస్తాను? ఇండియన్ హిస్టరీ అంత టైం పడితే తెలంగాణ హిస్టరీ ఎప్పుడు కంప్లీట్ చేస్తాను? సో ఫస్ట్ నేను పాలిటీ స్టార్ట్ చేశానండి క్లాసెస్, రికార్డెడ్ క్లాసెస్. నిజంగా నాకు పాలిటీ హిస్టరీ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. సంతోష్ రావు సార్కి కూడా చెప్పాలండి అసలు థ్యాంక్స్. ఏదో ఒక రోజు జాబ్ కొట్టి నేను ఖచ్చితంగా నా ఈ ప్రిపరేషన్ జర్నీలో ఎవరెవరైతే నాకు డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గానైనా నాకు సహాయపడ్డారో, హెల్ప్ చేశారో నా ప్రిపరేషన్లో, సో ఖచ్చితంగా వాళ్ళందరినీ నేను డైరెక్ట్గానే కలవాలని చెప్పేసి నేను అనుకున్నాను. ఫస్ట్ అయితే సీనియర్స్ అన్ని కలవాలండి. నేనైతే నా ప్రిపరేషన్లో అసలు
నిజంగా నేను చెప్తే నమ్మరు. ఇంతగానం చెప్తున్నాను కదా, ఎవరైనా సీనియర్ సార్ క్లాసెస్ విన్న వాళ్ళంటే మీరు కూడా కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. లిటరల్లీ నేను ఎట్లా అడిక్ట్ అయిపోయానంటే సార్ క్లాసెస్కి, పిల్లల్ని కూడా డే టైంలో పడుకోబెట్టేదాన్ని కాదనమాట. బాగా ఆడిచ్చేదాన్ని. నేను చదువుకుంటూ ఉండేదాన్ని, కానీ క్లాసెస్ వినాలి అని అంటే బాగా కాన్సన్ట్రేషన్ ఉండాలన్నమాట. నార్మల్గా బుక్ చదివేటప్పుడు ఏం కాలే, వాళ్ళు ఆడుకున్న టీవీ చూస్తున్నా ఏం కాదు, కానీ లెసన్స్ వినేటప్పుడు మాత్రం, అంటే రికార్డెడ్ వీడియోస్ కదా నేను చూసుకుంది, ఇయర్ ఫోన్స్ పెట్టుకునేదాన్ని. అబ్బా కంటిన్యూస్గా ఒక 3 నెలలు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని గంటలు గంటలు, రోజుకు ఒక 10 గంటలు క్లాసెస్ విన్నా. అంటే మరి సిలబస్ కంప్లీట్ అవ్వాలి. సో మొత్తానికైతే సార్ వల్లనే నాకు హిస్టరీ అయితే కొంచెం ఇష్టమైతే వచ్చిందండి. ఇన్ కేస్ ఎవరైనా కనుక మన ఛానల్లో హిస్టరీ క్లాసెస్ కనుక వినకపోయి ఉంటే ఒక్కసారి హిస్టరీ క్లాసెస్ వినండి. నిజంగా మీ పర్సెప్షన్ మొత్తం చేంజ్ అయిపోతుంది. నేను కూడా మిమ్మల్ని నిజంగా ఒక వేరే వరల్డ్కి తీసుకెళ్తాను. మీరు క్లాసెస్ అయిపోయిన తర్వాత మీరే ఫీల్ అవుతారు, ఏదో సినిమా చూస్తున్నట్టు అనిపిస్తుంది. సార్ నాకు ఎట్లా చెప్పిండ్రు, నేను కూడా అట్లనే దాన్ని ఒక సినిమా వేలో చెప్పాను అనమాట, ఊహించుకునేటట్టుగా. మిమ్మల్ని ఒక వరల్డ్లోకి తీసుకెళ్లేలాగా క్లాసెస్ చెప్పాను. నిజంగా నేను కూడా నేను మళ్ళీ నా నోట్స్, ఇప్పుడు నేను చదువుతున్నాను కదా, ఇది ఖచ్చితంగా నేను నా నోట్స్ కూడా నేను చదువుతాను. అంటే నేను నా సొంతంగా రాసుకున్న నోట్స్ అనమాట, నా హ్యాండ్ రిటన్ నోట్స్ కూడా ఖచ్చితంగా చదువుతాను. హిస్టరీ ఒకటి మాత్రం చెప్తానండి, హిస్టరీ అనేటువంటిది మీరు హేట్ చేసుకుంటే సబ్జెక్ట్ మీరు నేర్చుకోవాలంటే అది రాదు. ఫస్ట్ సబ్జెక్ట్ని ఇష్టపడండి. సబ్జెక్ట్ని ఎట్లా అంటే, ఓకే ఇప్పుడు ఆ స్టోరీలో ఇప్పుడు ఎంత లీనమైపోవాలన్నమాట. ఇప్పుడు ఏదన్నా మీరు చదువుతున్నప్పుడు జహాంగీర్ గురించి ఇప్పుడు మెడివల్లో చదువుతున్నట్లయితే అసలు అక్కడ ఏం చెప్తున్నాడు వాళ్ళ గురించి ఊహించుకోండి, ఒక పర్సన్ ఊహించుకోండి. అట్లా మీరు మొత్తం హిస్టరీ చదువుతున్నంతసేపు లీనమైపోవాలన్నమాట. అప్పుడైతేనే మనకు హిస్టరీ అర్థమవుతుందండి, నిజంగా చెప్తున్నా. ఇంకా ఆల్మోస్ట్ ఇప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ కాకుండా మిగతా అన్నీ మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కదా, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి మాత్రం మనం నిజంగా ఐడెంటిఫై చేసేలాగా అయిపోద్ది అనమాట. వన్స్ ఇఫ్ యూ రియల్లీ లవ్ ద సబ్జెక్ట్, డెఫినెట్లీ మనకైతే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో మనం ఎలిమినేట్ చేసేలా ఉంటుంది అనమాట. సో అస్సలు టెన్షన్ పడకండి, మనకు గుర్తుండట్లేదు, నాకు మాత్రమే ఇలా ఉంటుందా, అందరికీ ఇలా ఉంటుందా, అట్లేమనుకోకండి. ఒకటే కీ అండి, మళ్ళీ మళ్ళీ మెమరైజ్ చేసుకోవాలి అంతే. ఇప్పుడు మీరు ఈరోజు చదివారు అంటే, ఈరోజు ఏదైనా చదవబోతున్నారంటే ముందు రోజు ఏం చదివినరో మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. రేపు చదవాలనుకున్నప్పుడు ఈ రోజు ఏం చదివినరో అది రేపు చదవండి. ఓకేనా? వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా? బై.